వెల్కమ్ టు దిశా టీవీ. బిగ్ బాస్ 9th సీజన్లోకి వైల్డ్ కార్డ్ తీసిన కంటెస్టెంట్ ఎలా ఆడుతున్నారో దాంట్లో దివ్యల మాదిరి అందరితో గొడవడుతుందని పబ్లిక్ టాక్. అయితే ముఖ్యంగా ఆమె గురించి ఆ మాట గురించి ఆడ తెలుసుకుందాం రండి. ఎందుకు అని అంటే తను దివ్యాన్ని టార్గెట్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఊరికే అరుస్తుంది ఆమె, గొడవలు తనకి అంటే నైట్ టైంలో ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అనేసి అన్నారు. కాకపోతే డే టైంలో తను ఒర్రుడికి అందరు ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నారు. ఓకే, అదే ఎలిమినేట్ కావాలని ఉంది ఆమె. అవును, సో ఆమెతో పాటు ఇంకా ఆమె ఆలెక్య కూడా వచ్చింది కదా, సో ఆమె ఒపీనియన్ ఆమె కూడా నచ్చట్లే మాకు. ఓకే, థ్యాంక్ యూ కదా. సో వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటి? బాగా ఆడుతున్నారు. ఓకే, ఇప్పుడు దివ్యల మాదిరి ఉంది కదా, ఆమె మీద ఒపీనియన్ ఏంటి? ఆమె చాలా గట్టిగా అరుస్తుంది. ఓకే, ఒకవేళ మేబీ ఆమె లేకుంటే ఇంకా బాగుండేమో హౌస్. బాగుండేది. ఆలెక్య సర్టిఫికేట్స్ ఉంది కదా, ఆమె మీద ఒపీనియన్ ఏంటి? ఆమె ఎక్స్పోజ్ చేస్తుంది అంతే, ఆమె ఏం లేదు. ఆడట్లేదు అంటారా? ఆడుతుంది కానీ కొంచెం ఎలా అంటే ఆ ప్లేస్లో నేను ఉంటే చేసేదాన్ని కాదు అన్నట్లు మాట్లాడుతుంది. ఓకే, ఆ పర్ఫార్మెన్స్ కాకుండా మిగతా వాళ్ళని జడ్జ్ చేస్తుంది అంటారు. అవును. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, టీవీ సీరియల్స్ యాక్టర్స్ వాళ్ళందరూ, సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? వాళ్ళందరి పర్ఫార్మెన్స్ బాగుంది. ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? మేబీ ఇమాన్యుయల్. ఓకే, థ్యాంక్ యూ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళు మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెటా ఈ వీక్ చూడలే, లాస్ట్ వీక్ చూసారు. అవునా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారు కదా, మాదే గొడవ పడుతుంది, బాగా బయట టాక్ ఉంది, ఏమంటారు? చాలా గొడవ పడుతుంది, ఈ రీజన్ లేకుండా గొడవ పడుతుంది. అసలుకి మరి దానికి గొడవ పడాల్సిన అవసరం లేదు. రేషన్ మేనేజరు అడిగి వేసుకోవాలి, అది కరెక్ట్ పాయింట్. అది అడగకుండా వేసుకుంది, గొడవ పడి రీజన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవ పడడానికి ఏదో ఎంత పొలిటీషియన్ అయితే మాత్రం గొడవలని అవసరం లేదు. అలా వచ్చి గొడవ పడి అవసరం లేదు, చాలా ఓవర్ అనిపిస్తుంది. అంతే అంతే, అది పాయింట్. అది అంటే అలెక్య ఉంది కదా, బయట అంత డేరింగ్ గా ఉంది, లోపల మాత్రం సైలెంట్ గా ఉంది. ఇంకా అలెక్య అంతే, అది పర్సనల్. అది ఆమె ఇన్స్టాగ్రామ్ ఉన్నప్పుడు చేస్తుంది, నేషనల్ టెలివిజన్. అది ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెటా ప్రస్తుతానికి అయితే సుమన్ శెట్టి బాగా ఆడతారు. మన ఇమాన్యుల్ సూపర్ ఆడతారు. ఇమాన్యుల్ అసలు దాంట్లో బాగాలేదా? ఎందుకు బాగాలేదు? ఎందుకు బాగోలే దివ్యల మాత్రం ఉంది కదా, ఆమె గొడవ పెట్టుకుంటుంది అని అందరూ అంటున్నారు. గొడవ పెట్టుకుంటుంది, సో మీ ఒపీనియన్ ఏంటి? ఆమె ఇలా అంటే తక్కువ చూస్తున్నాం మేము అంతగా. అవునా? ఓకే, ఒపీనియన్ అంటే ఏం లేదు కానీ కొంచెం పర్లేదు. కొంచెం బిగ్ బాస్ అంటే ఓకే, కానీ ఆమెనైతే ఉంచొచ్చు బిగ్ బాస్లో. అంటే గొడవ కానీ ఆమె కొంచెం అంతే. ఆ మెంటాలిటీ మొత్తం మనం చెప్పలేము అంతే. ఆమె బాగోలే, ఆమె నచ్చలేదు. అలెక్య ఇంకొక అమ్మాయి వచ్చింది కదా, వాళ్ళు పర్వాలేదు. వాళ్ళ గొడవలు అంత గొడవలు ఆడుకోవట్లేదు కానీ ఇప్పుడు కొత్తగా వాళ్ళ గురించి. సో మీకు మాత్రం నచ్చలేదు? మనీలు బాగా చేస్తున్నారు, బాగా ఆడుతున్నారు. మీరు చూస్తారా బిగ్ బాస్? కొంచెం తక్కువ అన్ని. మీకు ఎవరు ఇష్టం బిగ్ బాస్? అందరూ కానీ ఏంటంటే మంచిగా ఆడితే అందరూ బాగా గొప్పగా చెప్పుకుంటారు. అంటే ఏంటంటే గొడవలు అవి లేకుండా అందరూ కొంచెం ప్రేమగా మాట్లాడి ప్రేమగా ఆడితే ఒక లెవెల్గా అందరూ ఆడితే బాగుంటుంది. ఉంది కదా, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక పబ్లిక్ రిలేషన్లో ఉన్నారు కదా, అంటే ఆయనకు ఒక భార్య, ఆయనకు ఒక భార్య ఉంది, ఒక భర్త ఉన్నారు కదా, సో అలాంటి వాళ్ళు బిగ్ బాస్లోకి వస్తే లోకం ఏమనుకుంటారు? అట్లాంటి ఏమైనా అనుకుంటున్నారా మీరు? అదేమీ లేదు, అదేం లేదు. ఎవరు మెంటాలిటీ వాళ్ళకుంటది. మొక్కల గురించి మనం ఏం మాట్లాడలేం కదా. బాగా ఎవరు ఆడితే వాళ్ళు సెలెక్ట్ అయితే బాగుంటది. కానీ ఈసారి మాకు అన్ని తనే బాగా నచ్చింది. ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అక్కడ. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఎప్పుడు గొడవలే అవుతున్నాయి కానీ ఎప్పుడు క్యాజువల్గా ఆడుతూనే లేదు వాళ్ళు అందరు కూడా. కానీ ఐషా వచ్చినప్పటి నుంచి అంతా టార్గెట్ తనంజం చేసుకునే వచ్చారు వాళ్ళు. ముఖ్యంగా బాండింగ్ అనేది ఎప్పటి నుంచి బాండింగ్ ఉంటుంది? ఫస్ట్ బిగ్ బాస్ చూసినప్పుడు ఎప్పటి నుంచో బాండింగ్ ఉంటుంది. బాండింగ్ లేకుంటే ఏ గేమ్లో నిలుస్తుంది చెప్పండి? బాండింగ్ ఉంటేనే వస్తారు పైకి కొంతమంది అంటారు. కానీ తనుజ బాగానే ఆడుతుంది. తనుజకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. ఈరోజు లాస్ట్ ఓటింగ్ యాక్చువల్లీ తనుజకే వేసాను. తనుజ ఈజ్ మై ఫేవరెట్. దివ్యల మాదిరి ఉంది కదా, సో ఆమె ఎంట్రీ మీద మీ నాట్ బ్యాడ్ అండి. ఎక్కువ గొడవలు అవుతున్నాయి. ఆమె ప్రతి ఒక్క మాటకి గొడవ తీస్తుంది, ప్రతి చిన్న మాటకి. అలక్య నార్మల్గా ఇప్పుడు కనిపిస్తలేదు, చూడలేదు ముందు ఎట్లా ఆడుతుందో. దివ్యల మాదిరి అలక్య వాళ్ళు, సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. సో దివ్యల మాదిరి చాలా గొడవలు చేస్తుందని టాక్ బయట, సో దాని గురించి మీరు ఏమంటారు? బాగానే ఆడుతుంది. తనకి ఎలా అనిపిస్తుందో తను అలా ఆడుతుందని అనిపిస్తుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? D1 పవన్. పవన్.
ఓకే, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పవనే. పవన్. ఓకే, మీరు? తనుజ. తనుజ గెలుస్తారు. ఎందుకు? నా ఫేవరెట్ తనుజ్. ఓకే, దివ్యల మాదిరి అందరినీ టార్గెట్ చేస్తుంది కదా, అంటే అరుస్తుంది కదా, సో దాని ఒపీనియన్ ఏంటి? అందరి క్యారెక్టర్ బట్టి అరుస్తుందేమో అనుకుంటున్నాము. అందరినీ అంటే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నారు. ఓకే, ఓవరాల్గా హౌస్ అంటే ఈ షో ఈ సీజన్ మీకు నచ్చిందా? మరి 4th సీజన్ ఇష్టం మాకు, ఇది కొంచెం బెటర్. వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన తర్వాత బెటర్. నో. ఓకే, ఇమాన్యుయల్ ప్లే ఎలా ఉంది? బాగుంది. ఎవరు గెలవచ్చు? మేబీ ఇమాన్యుయల్ అండ్ తనుజ. నాకు తనుజ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ బాసే మారిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంది. అంత ముందు దాకా ఎట్లా ఉండదంటే స్లోగా మామూలుగా ఉండేది. వాళ్ళు వచ్చినాక ఫైర్ అయిపోయింది, ఫైర్ స్ట్రాంగ్ అయిపోయింది మొత్తం. మాధురి చాలా గొడవ పెట్టుకుంటుంది అందరు అంటున్నారు, సో దాని ఒపీనియన్ ఏంటి? కొన్ని సిచ్యువేషన్లో అది ఓకే, కానీ అక్కడక్కడ అట్లా అంత ఓవర్ యాక్షన్ చేసడం అనేది తప్పు. ఓకే, అలెక్య ఎలా ఆడుతుంది? అలెక్య కూడా బాగానే ఆడుతుంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా మంది వచ్చారు. దాంట్లో రమ్య అనే ఆవిడను ఇంకో ఆవిడ తనుజకి టార్గెట్ చేస్తున్నారు. దివాల మాధురి. ఆమె ఇంకో ఒక ఆవిడ ఉంటుంది, ఆమె పేరు కూడా తెలియదు కొంచెం. ముగ్గురు టార్గెట్ చేస్తున్నారు, కానీ ఆమె గేమ్ బాగానే ఆడుతుంది, అన్నిట్లో ఫాస్టే ఉంది. తనుజ. శెట్టి అన్న కూడా బాగానే ఆడతాడు, బట్ ఏంటంటే కొంచెం అటు ఇటు అన్నట్టు ఉన్నారు. ఇతనేంటి ఇంకో అన్న ఉంటాడు, బ్లాక్ హిమాలయన్ అన్న కూడా. ఎవరంటే ఇప్పుడు అది చెప్పలే లాస్ట్ వరకు, కానీ మేము వేసే ఓటు అయితే తనుజకి హిమాలయన్ వీళ్ళకే వేస్తున్నాం. అలా అయితే అలేఖ్య చిట్టి ఉంది కదా, సో తన ఎలా ఆడుతుంది అనుకుంటున్నారు? ఎవరు? అలేఖ్య వచ్చారు కదా, వాళ్ళు కూడా బాగానే ఆడేలాగా ఉన్నారు. వాళ్ళ గేమ్ కూడా నేను అంత చూడలేదు, వీళ్ళదే చూసాను. వాళ్ళు చూసాక చాలా గొడవ చేస్తుంది. ఆమె హౌస్లో ఉన్నా కూడా మరి ఎలా ఉంటుందో చెప్పలేము, గొడవలే అవుతుంది, కావాలనే గొడవ పెట్టుకున్నట్టుంది ఆమె. అవును, థ్యాంక్ యూ. దివ్యల మాధురి ఉంది, వైల్డ్ కార్డ్ ఏంటో ఆమె చాలా గొడవ పడుతుంది కదా, మీరేమంటారు? చూస్తాం, బాగానే చూస్తాం. అది ఫస్ట్ నుంచి చూస్తాం సీరియల్. అవునా? మాధురి ఎలా ఆడుతుంది? బాగానే ఆడుతుంది. అయితే అందరు చెప్తున్నారు ఆమె అందరితోనే కారణం లేకుండా గొడవ పెట్టుకుంటుంది అని, మీరేమంటారు? అంటే అక్కడ అలా పద్ధతి పట్టి ఉంటుంది, అరవాలన్నా చేయాలన్నా. అంటే పెట్టుకోరు కదా, అది ఆట సంబంధించింది కాబట్టి అట్లాగే ఉంటుంది ఆట. అట్లాగే ఆడద్దు అంటారు. అవును. ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చింది కదా, అలేఖ్య వచ్చింది కదా. అవును. సో ఆమె ఎలా ఆడుతుంది? బాగా ఆడుతుంది. బాగానే ఆడుతుంది. మీ ఫేవరెట్ ఎవరు? అదే ఆమె పేరేంది, సీరియల్లో ఉండేది కదా, ఆమె బాగుంది. వంట చేస్తుంది కదా, పేరైతే తెలియదు, ఆమె బాగా చేస్తుంది. మాధురి గొడవ పడుతుందని పెద్ద టాప్, ఎక్కడ చూసినా ఆమె గురించే టాపిక్ నడుస్తుంది, సో మీరేమంటారు దాని మీద? బాగుంది, బాగా గొడవ అది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. గొడవ పట్టుకుని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అలేఖ్య బయట ఉన్నంత, అంటే బయట చేసినంత లోపల హల్చల్ చేస్తుందంటారా? లేదు. అంటే ఆమె కావాలని, అంటే హిపోక్రసీగా ఆడుతుంది, అంటే బయట అలా ఫైరింగ్ ఉండింది కదా, లోపల ఏంటంటే కావాలని సైలెంట్గా ఆడుతుందా? మొత్తం చేంజ్ అయ్యి ఆడుతుంది, ఇట్స్ రియల్ క్యారెక్టర్ కాదు. థ్యాంక్ యూ. సో దాంట్లో వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటి? అంటే వైల్డ్ కార్డ్స్ పైన మంచి ఒపీనియన్ అయితే లేదు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా మాధురి, అలేఖ్య, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది? కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది, నాట్ టూ గుడ్. ఓకే, మాధురి అందరితో గొడవ పెట్టుకుంటుంది కదా, సో దాని ఒపీనియన్ ఏంటి? అలా పెట్టుకోవద్దు కదా, ఊరికొరికే. బాగుందా లేకపోతే బాగాలేదు? ఓకే, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? డెమాన్ పవన్. సో ఇదండి దివ్యల మాధురి ఆట తీరు గురించి. చాలామంది ఆమె ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారు, కొంతమంది మాత్రం అది సందర్భాన్ని బట్టి ఆడుతుంది అని అనుకుంటున్నారు. సో మాధురి ఆట గురించి మీరేమనుకుంటారో కమెంట్ చేయండి.